తెలంగాణ రాష్ట్ర అగ్రోస్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ గా కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన కాసుల బాలరాజు బుధవారం అగ్రోస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఎమ్మెల్యేలు కాసుల బాలరాజును ఘనంగా సన్మానించారు. కాసుల బాలరాజు ప్రమాణ స్వీకారం గురించి మాజీ శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆకాశం టీవీ ప్రతినిధితో మాట్లాడుతూ, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిపాలనలో భాగంగా ఒక ముఖ్య సంస్థ అయినటువంటి ఆగ్రో ఇండస్ట్రీస్కి మా నియోజకవర్గ మా సన్నిహితులు సీనియర్ నాయకులు కాసుల బాలరాజు గారు చైర్మన్గా నియమితులై ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించినటువంటి సందర్భంలో వారికి మా అందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, ఇది ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ సంస్థ. ఇది వ్యవసాయదారులకు ఆధారపడినటువంటి సంస్థ. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను నెలకొల్పేటువంటి అధికారం ఉన్నటువంటి సంస్థలకు దీన్ని మనం బాలరాజు గారి నాయకత్వంలో విజయవంతంగా కార్యక్రమాలను జరుపుకుంటారని ఆశిస్తూ, గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారు మొన్న 35 కార్పొరేషన్లకు పరిపాలన వేగవంతం జరగాలి, అన్ని వర్గాలు అన్ని డిపార్ట్మెంట్లు వేగవంతంగా పనిచేయాలంటే ప్రతి ఒక్క విభాగాన్ని కూడా ప్రాముఖ్యత ఇచ్చి ఈ సంస్థలకు 35 కార్పొరేషన్లకు చైర్మన్గా ప్రకటించారు. చాలా మంచి పరిణామం. ఇది అప్పుడొకటో ఇప్పుడొకటి ఇచ్చుకుంటూ పోతే 5 ఏళ్ళ దాకా ఇచ్చుకోలేదు. కానీ ఒకేసారి ఒకే జీవోలో 35 మందికి ఇవ్వడం మొదటిసారి. రాష్ట్ర గతంలో అనేక ప్రభుత్వాలు చూసాం, కానీ ఒకటో రెండు ఇసుకొచ్చారు. 35 ఒకేసారి ఇవ్వడం మొదటిసారి. నేను ముఖ్యమంత్రి గారిని కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ఈరోజు పదవి బాధ్యత స్వీకరించినటువంటి బాలరాజు గారికి ఆ భగవంతుడు అన్ని విధాలుగా శక్తిని, సామర్థ్యాన్ని ప్రసాదించి విజయవంతంగా ఈ సంస్థను నడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఆకాశం టీవీ ప్రతినిధితో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, నా మిత్రులు, పెద్దలు శ్రీ కాసుల బాలరాజు గారికి ఈరోజు అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించే శుభ సందర్భంగా కాసుల బాలరాజు గారికి మరియు యావత్ బాన్సువాడ నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ బాధ్యత కాసుల బాలరాజు గారి భుజస్కంధాలపై ఆయన యొక్క పనితీరును, పార్టీ పడ్డ కష్టాన్ని గుర్తించి ప్రియతమ నాయకులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆయన భుజస్కంధాలపై ఈ బాధ్యతను పెట్టినందుకు నేను రేవంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. బాలరాజు గారు అత్యంత సమర్థవంతంగా ఈ బాధ్యతను నిర్వర్తించాలని చెప్పేసి భగవంతుడు ఆయనకు కావలసినటువంటి జ్ఞానాన్ని, శక్తిని, ఆయుష్ను, ఆరోగ్యాన్ని కలగజేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.